హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేస్ ఆస్పిరెంట్. ఈరోజు మనం థర్డ్ క్లాస్లో 9వ లెసన్ మన గ్రామం అనేది చెప్పుకుందాం. దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఫస్ట్ గ్రామ పంచాయతీ కార్యాలయం. దీన్ని ఏమంటారు? గ్రామ సచివాలయం అని కూడా అంటారు అనమాట. విధి ఏంటి అంటే మంచినీటి సరఫరా. అంటే గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా అనేది అందిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వీధులు కాలువలు శుభ్రం చేయడం. అంటే ఏదైనా మురికి పేరుకుపోయినట్టయితే వీధులు లేదా కాలువలు అనేవి శుభ్రం చేయడం కూడా ఎవరి వీధి అనమాట? గ్రామ సచివాలయం అండి. ఓకేనా? నెక్స్ట్ వీధి దీపాలు వేయడం, చెత్తను తీసివేయడం. వీధి దీపాలు వేయడం అంటే లైట్స్ ఏవైనా పోతే వేయడం అనమాట. నెక్స్ట్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తను అనేది ఎవ్రీడేగా క్లీన్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్. దీన్ని తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటారు. ఓకేనా? పోస్ట్ ఆఫీస్, తంతి తపాలా కార్యాలయం. వీటి విధి ఏంటంటే ఉత్తరాలను చేరవేయడం, డబ్బులు చేరవేయడం. అంటే ఉత్తరాలను కానీ డబ్బులను కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొకరు మనీ ఆర్డర్ చేస్తుంటాం కదా, కొరియర్ చేయడం, మనీ ఆర్డర్ చేయడం తెలిసే ఉంటుంది కదా, అది దీని విధానం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే డబ్బు దాచుకోవడం, అంటే సేవింగ్స్. సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే జీవిత బీమా, ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, పిహెచ్సి అంటాం. ఓకేనా? వీటి విధి ఏంటి అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే ఒక వైద్యుడు ఉంటారు, అంటే ఒక డాక్టర్ ఉంటాడు, ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉంటారు. ఒక వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఆరోగ్య విషయాల గురించి గ్రామస్తులకు చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఎలా ఉండాలి, శుభ్రం ఎలా చేసుకోవాలి అనే విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆరోగ్య కార్యకర్తలు అనేది చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ పల్స్, పోలియో చుక్కలు అనేవి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరు? ఆరోగ్య కార్యకర్తలు. ఎక్కడ నిర్వహిస్తారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. ఓకేనా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్, పోలియో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మరియు చిన్న చిన్న రోగాలకు కూడా మందులు కూడా ఇస్తారు. ఇవేంటి? ఉచితంగా ఇస్తారు. ఉచితంగా మందులు కూడా ఇస్తారన్నమాట. నెక్స్ట్ పశు వైద్యశాల. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మన ఊళ్ళో పశువులు ఉంటాయి కదా, వాటికి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఇక్కడ ఆరోగ్యం సంబంధించిన టీకాలు వేయడం కానీ, వాటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక వైద్యుడు అనేవారు ఉంటారన్నమాట. నెక్స్ట్ బ్యాంక్. బ్యాంక్ యొక్క విధులు ఏంటి అంటే డబ్బు దాచుకోవడం మరియు రుణాలు ఇవ్వడం. అంటే ప్రజలు ఏం చేస్తుంటారు? బ్యాంకులో డబ్బు దాచుకుంటారు మరియు బ్యాంకు నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంటారు. అప్పుడు ఏంటి? బ్యాంకులో ఒక రుణాల రూపంలో, అంటే ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ రూపంలో వాటిని అనేవి వసూలు చేస్తూ ఉంటారు. అదే చెప్పాడు అనమాట. ఇక్కడ చూడండి, డబ్బు దాచుకోవడం ఒకటి, రుణాలు ఇవ్వడం వాయిదాల రూపంలో వసూలు చేస్తుంది. వీటిని మనం ఏమంటాము? ఈఎంఐ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ పాఠశాల. పాఠశాలలో ప్రతి గ్రామంలో కూడా ఒక పాఠశాల అనేది ఉండాలి. ఏది? దేనికి అంటే బడి పిల్లలందరూ పాఠశాలలో ఉండడానికి అందుబాటులో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక పాఠశాల అనేది ఉండాలి. ఇక్కడ ఏం చేస్తారంటే విద్యను అనేది నేర్పిస్తారు. నెక్స్ట్ నీళ్ళ ట్యాంకు. అంటే మన గ్రామంలో నీళ్ళ ట్యాంకు, ప్రతి గ్రామంలో కూడా నీళ్ళ ట్యాంక్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే అది ఎలా చేస్తారు అంటే వారానికి ఒక్కసారి మాత్రమే నీటిని ట్యాంక్ అనేది శుభ్రం చేస్తారు. అడగొచ్చు, ఇక్కడ బిట్టుబడే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీళ్ళ ట్యాంకుని గ్రామంలో ఎన్నిసార్లు, వారానికి ఎన్నిసార్లు లేదా నెలకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారని అడగొచ్చు. వారానికి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ నీళ్ళలో క్లోరిన్ వేసి శుభ్రం చేసి నల్లాలకు అనేది వదులుతారు. అంటే ఏం కలుపుతారు అంటే క్లోరిన్ అనేది కలిపి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నల్లాలకు వదులుతారు. నెక్స్ట్ పైపుల్లో లీకేజ్ ఎక్కడైనా ఉంటే ఎవరికి చెప్పాలి అంటే గ్రామ సర్పంచ్ చెప్పాలి. ఎవరికి? గ్రామ సర్పంచ్ చెప్పాలి. నెక్స్ట్ ప్రార్థన మందిరాలు, గుడి, చర్చ్, మసీదు. అంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. అంటే
హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, ఓకేనా, క్రిస్టియన్స్ ఉంటారు. ఇలా రకరకాల మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ఒక ప్రార్థన మందిరాలు అనేవి ఉంటాయన్నమాట. ఇదండి మన గ్రామం అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.